విన్నవించుకోండి. నేను నా మిత్రుడు ఈ ధర్మసేనుడి వద్ద నుండి 2 కుంటల పొలం కొన్నాను ప్రభు. ఈ ఉదయాన్నే పొలం దున్నుతుండగా ఈ బిందె బయటపడింది. తెరచు చూద్దును కదా, దీని నిండా వజ్ర వైఢూర్యాలు మరకత మాణిక్యాలు ఉన్నాయి ప్రభు. ఈ బిందె నీది, తీసుకోమంటే ధర్మసేనుడు నిరాకరిస్తున్నాడు ప్రభు. ప్రభు, నేను ఆ భూమిని సకల నిధిక్షేపాలతో సహా ఈ విక్రమశివుడికి అమ్మాను. ఆ కారణంగా అందులోని సమస్తము న్యాయబద్ధంగా ఇతరకే చెందాలి. అందుచేత ఈ వజ్ర వైఢూర్యాల బిందె నాది కాదు, ఇతందే ప్రభు. భూమి అతనిదే కనుక ఈ నిధి కూడా అతనికే చెందాలి కదా ప్రభు. భూమిని అతనికి అమ్మేశాం గనక ఆ నిధి అతనికే చెందాలి ప్రభు. ఇది ధర్మ సంకటం. ఆ బిందెను మా సంస్థానంలో మా అధీనంలో ఉంచెళ్ళండి. ఈ రాత్రికి మేము కూలంకషంగా ఆలోచించి రేపటి దినాన తీర్పు చెప్తాం. చిత్తం ప్రభు. మీ వాద ప్రతివాదాలు తిరిగి వినిపించుకోండి. ప్రభు, ఈ ధర్మసేనుడు ఆ భూమిని నాకు అమ్మేశాడు కనుక అందులో లభించిన నిధి నిక్షేపాలు కూడా నాకే చెందాలి. ఆ బిందె నాకిప్పించండి ప్రభు. ప్రభు, ఈ విక్రమశివుడికి భూమిని మాత్రమే అమ్మాను కానీ అందులో నిధి నిక్షేపాలు అమ్మలేదు ప్రభు. అంచేత ఆ బిందె నాకిప్పించండి. ఆ బిందె మాది, మాకిప్పించండి ప్రభు. కాదు, ఆ బిందె మాది, మాకిప్పించండి ప్రభు. మీరే బిందె గురించి పోట్లాడుకుంటున్నారు? ఆ బిందెని నేను మీ దగ్గర పెట్టి వెళ్ళాను కదా ప్రభు. నిన్న మా దగ్గర బిందె పెట్టారా? మొట్టమొదటిసారిగా ఈ రోజే మిమ్మల్ని మేము చూస్తున్నామే. బిందె లేదు, మీ బొందాలేదు.